నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం స్ట్రీమింగ్కు వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. భారీ వ్యూవర్షిప్ సాధిస్తూ టాప్ ట్రేడింగ్లో దూసుకుపోతుంది. సాధారణంగా ఓ క్రైమ్ సిరీస్లో ఉండే సస్పెన్స్, ట్విస్ట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్సే ఇందులో ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతుంది. IMDbలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ప్రముఖ రచయిత అభిక్ బారువా రాసిన సిటీ ఆఫ్ డెత్ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. కోల్కతా నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. నగరంలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తుంటాడు. అందులో సామాన్యులతో పాటు ప్రముఖ వ్యాపారుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఉంటారు. సైకో కిల్లర్ గురించి చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారుతుంది. మరోవైపు ఒకప్పుడు ఇంటెలిజెంట్ అండ్ టాప్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రీటా బ్రౌన్ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలతో విధులకు దూరంగా ఉంటుంది. అయితే ఈ సైకో కిల్లర్ ఆగడాలు పెరిగిపోవడంతో రీటా మళ్లీ డ్యూటీలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తన బృందంతో కలిసి ఓ సీరియల్ కిల్లింగ్స్ దాదాపు దర్యాప్తు ప్రారంభిస్తుంది రీటా. ఈ క్రమంలోనే ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి, చివరకు పోలీసులకు ఎలా దొరికాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు బ్రౌన్. అభినయ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ను జీ స్టూడియోస్ నిర్మించింది. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జరిగిన బెర్లినాల్ సిరీస్ మార్కెట్ సెలెక్షన్స్ 2023కు ఎంపికైన ఏకైక భారతీయ వెబ్ సిరీస్ గా బ్రౌన్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సిరీస్ ను ఎంజాయ్ చేయవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.